క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు ఎలా ఉన్నారు? లేవగానే ఈరోజు ప్రభు దినమండి. నవంబర్ మాసం 30వ తారీఖు. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన మరి ఒక పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన్ని ఆరాధించాలి కదండి. కాబట్టి ఎవ్వరు ఇంటి దగ్గర ఉండద్దు, త్వరగా లేవండి. అందరూ సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించి ఘనపరచవలసిందిగా మనం చేస్తున్నాం. మీరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యల కొరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఉదయం 9:30 గంటలకు పరిశుద్ధమైన పునరుద్ధాన ఆదివారపు ఆరాధన ప్రారంభించబడుతుంది. త్వరగా రండి. దేవుని అద్భుతమైన సందేశాన్ని విని స్తుతి ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు శుభవచనం కొరకు 128వ సంకీర్తన. అద్భుతమైన కీర్తన అండి. ఇది యాత్ర కీర్తన, కుటుంబ కీర్తన అని పిలుస్తారు దీన్ని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. చాలా శ్రేష్టమైన కీర్తన. దేవుని వాక్యంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఆశీర్వదించబడతాడో తెలియపరిచే అద్భుతమైన కీర్తన. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు సాక్షిగా జీవించే వ్యక్తి ఎలా ఆశీర్వదించబడతాడో, అతని భార్య అతని పిల్లలు ఎలా దీవించబడతారో చాలా అద్భుతమైన కీర్తన. ఈ కీర్తన నుంచి చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి, కుటుంబం ఆశీర్వదించబడాలంటే 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి, ఆ ఇంట్లో ద ఫీర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భయం ఉండాలి. దేవుని యొక్క భయము. చెప్పండి, కుటుంబం ఆశీర్వదించబడాలంటే, భార్యాభర్తలు పిల్లలు దీవించబడాలంటే మొదటి రహస్యం ద ఫీర్ ఆఫ్ గాడ్, దేవుని భయము. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం చాలా ప్రాముఖ్యం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట అనగా చెడుతనము అసహ్యించుకొనుటయే. ఎవరైతే చెడుతనాన్ని అసహ్యించుకొని బ్రతుకుతారో వారి కుటుంబాలు అత్యధికంగా దీవించబడతాయి, అత్యధికంగా ఆశీర్వదించబడతాయి. ఒకటి ఫీర్ ఆఫ్ గాడ్. రెండవది ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్, దేవునితో సహవాసం ఉండాలి. ఏ కుటుంబాలైతే దేవునితో సహవాసం కలిగి, దేవుని మందిరంతో సహవాసం కలిగి, దేవుని ప్రజలతో సహవాసం కలిగి, దేవుని సేవకులతో సహవాసం కలిగి నడుస్తారో ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయండి. ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఆ కుటుంబాలు దేవుని సన్నిధిలో ఎంత దీవించబడతాయో. కాబట్టి కుటుంబాలు దీవించబడాలంటే ఒకటి ద ఫీర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఉండాలి. రెండవది, కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్, దేవునితో, దేవుని ప్రజలతో, దేవుని మందిరంతో, దైవ సేవకులతో సహవాసం ఉండాలి. మూడవది, ప్రాముఖ్యమైనది, దేవుని సన్నిధిలో ఆత్మతో ఆరాధించే అనుభవము ఉండాలి కదండి. దేవుని బిడ్డల మధ్యలో నమ్మకమైన జీవితం ఉండాలి. ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, ద ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఎవ్రీ యాటిట్యూడ్. దేవుని సన్నిధిలో నమ్మకమైన జీవితము ఎవరికైతే ఉంటుందో ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. చెప్పండి, ఈ 3 విషయాలు కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఒకటి ద ఫీర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం. రెండవది ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్, దేవునితో సహవాసము, దేవుని మందిరంతో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం. మూడవది ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ ఎవ్రీ యాటిట్యూడ్ ఇన్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట నమ్మకమైన నిర్దోషమైన ప్రవర్తన కలిగిన జీవితం కదండి. ఫెయిత్ఫుల్నెస్ దేవుడు కోరుకుంటుంది అదే. ఈ 3 ఎవరి జీవితాల్లో అయితే ఉంటాయో ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి. అలా ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు.
యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కాదండి, ఆయన త్రోవల్లో కూడా నడుచుకోవాలి, వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అనంటూ ఇక్కడ 2 విషయాలు చెప్పాడండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునితో సహవాసం కలిగి, దేవుని ఎదుట నమ్మకమైన జీవితం కలిగిన ఆ కుటుంబం, వారి భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఎంత సంతోషమో! ద్రాక్షవల్లి బైబిల్లో సంతోషానికి సాదృశ్యం. కాబట్టి భార్య సంతోషం, అలాగే పిల్లలు భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఆ పిల్లలను బట్టి కూడా ఎంత సంతోషం కదా. ఆ రీతిగా మన కుటుంబాలు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో ఇంకా ప్రభుకి మీ జీవితం ఈగిపోతే ఈరోజు యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ఇప్పుడు యేసు ప్రభుని మీ హృదయంలోకి ఆహ్వానించుకోండి. ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవించండి. ప్రభు మీ హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఆయన స్వరమిని తలుపు తీస్తే ఈరోజు మీలోకి వస్తాడు. మీ జీవితకాలం అంతా యెరూషలేమున క్షేమము కలుగొట్టు చూస్తావు. నీ పిల్లలను చూస్తావు. దేవుడు సియోను నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మన సంఘాన్ని, కుటుంబాలన్నిటిని, మనందరినీ యేసయ్య నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఉదయకాలం లేవగానే శుభవచనం ద్వారా మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీ సన్నిధికి వచ్చిన బిడ్డలను దీవించండి, విన్న వాక్యాన్ని దీవించండి. ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో, హాస్పిటల్ ఐసీయూలో రోగులుగా ఉన్నారో, యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి అయ్యా తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకున్న బిడ్డలను దీవించండి ప్రభా. ఈరోజు ప్రతి ఒక్కరూ లేచిన ఆయన సంతోషంగా లేచి మీ వాక్యాన్ని విని సంతోషంగా మీ మందిరంకి వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి సహాయం దయచేయండి. ఒక్కొక్కరిపై మీ దీవులు కుమ్మరించండి అయ్యా తండ్రి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయం దీవించండి. ఈ దిన జీవిత యాత్రలు ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయండి. ప్రయాణం చేసి ప్రయాణికులందరికీ కూడా మీ కృప దయచేయండి. ఈ రోజు జరుగుతున్న ఆరాధనలన్నింటినీ దీవించండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. సేవకులను బలపరచండి. మీ ఆత్మతో అభిషేకించి మీ వాక్యంతో నింపి బలపరిచి వాడుకుంటున్నందుకై స్తోత్రాలు. ఒక్కొక్కరు ఎవరైతే సేవకులు బలహీనులుగా ఉన్నారో, రోగులుగా ఉన్నారో, యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. నీ ఆత్మశక్తితో నింపి ఈరోజు పరిచర్లో బలంగా వాడుకొనమని, సిబిసిలో జరుగుతున్న పరిచర్లను దీవించమని, ఈ క్రిస్మస్ దినాలు ప్రతి ఒక్కరూ ప్రభా మీ సత్య సువార్త విని మిమ్మల్ని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించుటకు మీ సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్లకు, ఈరోజు జరుగుతున్న ఆరాధనలన్నిటికీ, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.